భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సర్వభూతములకు ఏది పగలో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు సర్వభూతములకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. శ్రీకృష్ణుడు ఇక్కడ పగలు రాత్రులను ఉపమానంగా ఉపయోగించాడు. జనులు తరచుగా ఈ శ్లోక పదాలని ఉన్నదున్నట్లుగా తీసుకొని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒక కాలంలో ఖడే శ్రీ బాబా అనే ఆయన ఉండేవాడు. ఆయన శిష్యులు ఆయనను ఒక గొప్ప ముని అని భావించారు. అతను 35 సంవత్సరములు నిద్రపోలేదు. తన గదిలో బాహుమూలాలలో వేలాడే తాడు ఆధారంగా నిలబడే ఉండేవాడు. నిటారుగా నిలబడే ఉండడానికి తాడుని సహాయంగా వాడేవాడు. ఇలాంటి హానికరమైన నిష్టని ఆచరించడానికి ప్రేరణ ఏమిటని అడిగినప్పుడు ఈ భగవద్గీత శ్లోకాన్ని ఉదహరించేవాడు. అన్ని ప్రాణులు రాత్రిగా చూసేదానిని జ్ఞాని పగలుగా చూస్తాడు. దీనిని అభ్యాసం చెయ్యడానికి రాత్రిపూట నిద్రపోవడం మానేశాడు. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు! అంతసేపు నిలబడే ఉండడం వలన అతని పాదాలు పిక్కలు వాచిపోయి అలా నిలబడే ఉండడం తప్ప ఇంకా ఏమీ చెయ్యలేకపోయాడు. శ్రీకృష్ణుడు మాటలకు నిజమైన అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లౌకిక దృక్పథంలోనే ఉండేవారు భౌతిక వస్తు విషయముల భోగమే నిజమైన జీవిత పరమార్థమనుకుంటారు. ప్రాపంచిక విలాసాల ఆనందమే జీవితంలో విజయమనుకుంటారు. అంటే అది పగలు. ఇంద్రియ సుఖాలు లేకపోవడమే చీకటి, అంటే రాత్రి అనుకుంటారు. మరోపక్క దివ్య జ్ఞానంతో అయిన వివేకవంతులు ఇంద్రియ భోగాలని ఆత్మకి హానికరమైనవిగా తెలుసుకుంటారు. కాబట్టి వాటిని రాత్రిగా పరిగణిస్తారు. ఇంద్రియ వస్తు విషయముల నుండి దూరంగా ఉండడమే ఆత్మ ఉద్ధరణకి అవసరం అని భావించి దానిని పగలుగా పరిగణిస్తారు. ఈ అర్థంలో పదాలను వాడడం వలన శ్రీకృష్ణుడు యోగులకు ఏదైతే రాత్రి అయిందో అది ప్రాపంచిక జనులకు పగలు, ఏది ప్రాపంచిక జనులకు పగలు అనిపిస్తుందో అది యోగులకు రాత్రి అని అంటున్నాడు.